హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది పింపుల్స్ గురించి అడుగుతూ ఉన్నారమ్మా. చాలా వీడియోస్ చేశాము ఇప్పటివరకు ఈ 5 సంవత్సరాలలో. 5 ఏంలేండి 6, 7 సంవత్సరాలలో. కానీ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటుంది. ఎందుకంటే ఇది కూడా మేజర్ ప్రాబ్లం. పింపుల్స్ ఎందుకొస్తాయి? టీనేజ్‌లో వస్తాయి. హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వలన. పీసీఓడీ ఉంటే వస్తాయి. ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటే అమ్మాయిలకి చాలా ఈజీగా వస్తాయి. వేడి చేస్తే వస్తాయి. తర్వాత కొన్ని ఫాల్టీ ఫుడ్ హ్యాబిట్స్ వలన వస్తాయి. జంక్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి వస్తాయి. కొన్ని రాంగ్ కాస్మెటిక్స్ వాడితే వస్తాయి. అలానే కొంతమంది రాంగ్ ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్క్రబ్బింగ్ కానివ్వండి, లేదా మెటల్ ఫేషియల్స్ అంటే గోల్డ్ ఫేషియల్స్ అని, సిల్వర్ అని చెప్పేసి, తర్వాత డైమండ్ ఫేషియల్స్ అని. నిజంగా డైమండ్ ఫేషియల్స్ ఉండవమ్మా. గోల్డ్ అన్నా ఉంటాయి కానీ డైమండ్ ఫేషియల్స్ ఉండవు. ఇవి ఏంటంటే ఆశ కొద్దీ 10 రోజులకి, 15 రోజులకి చేయించుకుంటూ ఉంటారు. ఈవెన్ గోల్డ్ ఫేషియల్ కూడా మంత్లీ వన్స్ మాత్రమే చేయించుకోవాలి. అది కూడా ప్యూర్ గోల్డ్ ఫ్లేక్స్ ఉండే దాంతో చేయించుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. మీకు 700కి 800కి వచ్చే కిట్స్తో చేయించుకున్నారంటే మీకు ఎట్లాంటి బెనిఫిట్ ఉండదు. తప్పకుండా పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాంటి వాళ్ళకి. ఇన్ని కారణాల వల్ల పింపుల్స్ వస్తాయమ్మా. ముఖ్యంగా టీనేజర్స్ ప్రాబ్లం అనుకునేవాళ్ళం ఫస్ట్. కానీ ఇప్పుడు ఏంటంటే 40 ఇయర్స్లో వస్తాయి, 45 ఇయర్స్లో మెనోపాజ్ వల్ల కూడా వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా మెనోపాజ్ అయిపోయిన తర్వాత 55, 60 ఇయర్స్ వాళ్ళకు కూడా వస్తూ ఉన్నాయి పింపుల్స్. సో ఏం చేయాలి పింపుల్స్ వస్తే? మెయిన్ మన బాడీలో ఇంప్యూరిటీస్, టాక్సిన్స్ లేకుండా ఉండాలి అమ్మా. చాలామంది అనుకుంటారు అంటే ఏంటి ఆహారం బాగా తీసుకుంటే పింపుల్స్ పోతాయని. తప్పకుండా అమ్మా. మీరు ఎంత మంచి ఆహారం తీసుకుంటే మీ స్కిన్ అంత బాగుంటుంది, మీ హెయిర్ అంత బాగుంటుంది. మిమ్మల్ని చూస్తే చెప్పొచ్చు వీళ్ళు ఎలాంటి ఆహారం తీసుకున్నారని, అంటే మీ స్కిన్, మీ హెయిర్ చూసి. అంతే కదా. మన వయసును చెప్పేది చర్మం అంటారు. కానీ నేనేం చెప్తానంటే మీ ఆరోగ్యాన్ని చెప్పేది కూడా చర్మమే. ఎవరి స్కిన్ అయితే గ్లోయింగ్గా ఉంటుందో, చక్కగా మెరుస్తూ కనిపిస్తుందో, అంటే పిగ్మెంటేషన్ గురించి మాట్లాడను నేను ఇప్పుడు, చూడంగానే బ్యూటిఫుల్గా ఉంది స్కిన్ అనిపిస్తుందో వాళ్ళు మంచి డైట్ తీసుకుంటున్నట్టు. అంటే మీరు అనొచ్చు మేడం కొంతమంది ఏం తిన్నా కానీ వాళ్ళ స్కిన్ బాగుంటుంది అంటే, అవును అది కూడా ఒక పాయింట్, జెనెటిక్. కొంతమంది ఎట్లా ఉన్నా, ఎలాంటి పిచ్చి తిండి తిన్నా కానీ, ఏం తిన్నా కానీ వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది. కానీ ఎక్కువ రోజులు ఉండదమ్మా. ఇప్పటి రోజుల్లో ఉండడం లేదు, ఆ గ్లో ఉండడం లేదు. కాబట్టి మనం ఏంటి అంటే ఫస్ట్ ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఫ్రూట్స్ ఉండాలి, విటమిన్ సి ఫ్రూట్ ఉండాలి. అలానే ఆకుకూరలు బాగా తీసుకోవాలి, ఫ్రెష్ వెజిటబుల్ కర్రీస్ తీసుకోవాలి, నాన్ వెజ్ మోడరేట్గా తీసుకోవాలి. దాంట్లో ఫిష్కి ప్రాబ్లం లేదు. సాల్ట్ తక్కువ ఉండేట్టుగా చూసుకోవాలి, మసాలాలు తక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడప్పుడు కాకరకాయ తింటూ ఉండాలి, వీక్లీ వన్స్ అన్నా కొంచెం. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తగ్గించాలి. పెరుగు మజ్జిగ తీసుకోవచ్చు కానీ మిగతాయి తగ్గించాలి. అలానే నట్స్ కూడా అంటూ ఇన్ని తీసుకోకూడదు. అలానే సాల్ట్ కంటెంట్ చెప్పాను కదా, కారం కూడా మరీ ఎక్కువగా తినకూడదు. మీకు తెలుసు పచ్చళ్ళు బాగా తినే వాళ్ళకు కూడా ఎక్కువ పింపుల్స్ వస్తాయి. కొంతమంది చెప్తూ ఉంటారు మేడం అట్లా ఆవకాయ తిన్నానంటే నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది మేడం నాకు పింపుల్ అని చెప్పేసి. ఇంత ఆవకాయ తింటే రాదమ్మా, ఇంత ఆవకాయ తింటే వస్తుంది. తేడా చేస్తుంది అనమాట. అంటే పింపుల్ ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి, అందరికీ కాదు. సో పింపుల్స్ వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ విషయం ఏంటి అంటే నేను ఇప్పటివరకు ఫుడ్ గురించి చెప్పాను కదా, ఎక్స్టర్నల్ కేర్ అనుకుందాం ఇది. వాళ్ళు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా స్మూత్గా ఇలా అనుకుంటూ వాష్ చేసుకోవాలమ్మా. టవల్తో తుడుచుకునేటప్పుడు కూడా ఇలా అనుకుంటూ తుడుచుకోవాలి. ఇలా రఫ్గా హ్యాండిల్ చేయకూడదు స్కిన్ని. పస్ ఉండి రప్చర్గానే అయింది అంటే చాలా పింపుల్స్, మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి చాలా పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, 1, 2 పింపుల్స్ కనిపిస్తూ ఉంటే, అసహ్యంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి టక్కుమని ఇలా తీసేస్తూ ఉంటారు. టక్కుమని. అది చాలా తప్పు. మీరు అలా పించ్ చేసి తీసేశారు అంటే పింపుల్ని, మీకు అక్కడ రంధ్రం పడుతుంది, పింపుల్ పిట్స్ పడతాయి. మీరు ఏం తీసేస్తున్నారు? మీ ఓన్ స్కిన్ని, మీ చర్మాన్ని మీరు లాగి పడేస్తున్నారు పక్కన. మళ్ళీ అక్కడ చర్మం రావాలి అంటే కొంతమంది కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు కొన్ని లేయర్స్, ఎక్స్టర్నల్ లేయర్స్ ఒక 2, 3 లేయర్స్ పోతే పర్వాలేదు కానీ 7 లేయర్స్ పోయాయంటే మాత్రం మీకు పింపుల్ పిట్ అది పర్మనెంట్గా ఉండిపోద్ది లైఫ్ లాంగ్. దానికి ఏం ట్రీట్మెంట్ లేదు.
కొంతమందికి చూడండి హోల్స్ ఎంత పిట్స్, హోల్స్ కాదు హోల్స్ అన్నా తగ్గే అవకాశం ఉంటుంది, పింపుల్ పిట్స్ పోవమ్మా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొంతమందికి డాండ్రఫ్ వల్ల పింపుల్స్ వస్తాయి. డాండ్రఫ్ ఉన్నప్పుడు ఈ పార్ట్లో చాలా ఎక్కువ పింపుల్స్ ఉంటాయి, బ్యాక్ కూడా ఎక్కువ పింపుల్స్ ఉంటాయమ్మా. ఇది మీరు చూసుకోవాలి. ఇకపోతే అడిగారు ఫ్యాంటైజ్లో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి పింపుల్స్కి అంటే, ఎక్కువ పింపుల్స్ ఉంటేమ్మా మేము 3 ప్రోడక్ట్స్ ఇస్తాం. ఫస్ట్ యాక్నే జెల్, పింపుల్ జెల్. ఇది ప్రతిరోజు పింపుల్ మీద 30 నిమిషాలు పెట్టుకోవాలి, తర్వాత కడిగేయాలి. పెద్ద పింపుల్స్ ఉన్నాయనుకోండి 2 టైమ్స్ పెట్టుకోమంటాము, మార్నింగ్ 30 మినిట్స్, ఈవినింగ్ 30 మినిట్స్ అనమాట. ప్యూర్ అలోవెరా జెల్లో అరోమా ఆయిల్స్తో చేసినవి, నో కెమికల్ మా దీంట్లో. మింట్ ప్యాక్. మింట్ ప్యాక్ అనేది ఏంటి అంటే మీకు కొంచెం లైట్గా ట్యాన్ తగ్గిస్తుంది, ఎట్ ద సేమ్ టైమ్ పోర్స్ తగ్గిస్తుంది, అలానే ఆయిలీనెస్ కూడా తగ్గిస్తుంది మా. పింపుల్స్ని కూడా తగ్గిస్తుంది. చిన్నగా ప్యాక్ లాగా వేసుకోవాలి, ఇది క్రీమ్ లాగానే ఉంటుంది. ప్యాక్ లాగా వేసుకొని 5 మినిట్స్ ఉంచుకోవాలి అంతే, 15-20 మినిట్స్ ఉంచుకోకండి. చాలామంది ఆశ కొద్దీ 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంచుకుంటున్నారు. మింట్ ప్యాక్ అనేది అప్లై చేసిన తర్వాత ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే ఉంచుకోవాలి. పింపుల్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రమే వాడాలి, నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళు వాడకూడదు. ఓకే. ఇకపోతే సోప్. సోప్ వచ్చేసి ఇది కూడా అమ్మ, సో pH బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఇది మంచి అరోమా ఆయిల్స్తో చేసిన సోప్. మేము దీంట్లో కెమికల్స్ కలపమ్మా. రోజ్మేరీ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ ఇలాంటి వాటిలతో చేస్తామన్నమాట ఈ సోప్ని. ఈ 3 ప్రోడక్ట్స్ మాత్రమే ఇస్తామా, నో కెమికల్స్ దీంట్లో. మీరు ఎక్కడైనా టెస్ట్ చేయించుకోవచ్చు. సో ఇంత బాగుంటాయి మా ప్రోడక్ట్స్. కాకపోతే ఇంకో క్వశ్చన్ అడుగుతారు, మేడం ఎన్ని రోజుల్లో తగ్గుతాయి? అది మీ పింపుల్ ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది మా. మీకు 3rd స్టేజ్ అనుకోండి చాలా రోజులు పడుతుంది. నేనేం చెప్తానంటే ఓన్లీ ప్రోడక్ట్స్ ఇచ్చి పంపించను, మీకు డైట్ కూడా చెప్తాను మా. స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇన్స్ట్రక్షన్స్ అంటే నేనేం మెడిసిన్స్ వేరేవి కూడా ఇవ్వను మా, ఓన్లీ సప్లిమెంట్స్ చెప్తాను. జింక్ సప్లిమెంట్ అని, విటమిన్ సి సప్లిమెంట్ అని, ఇలా అన్నమాట. సో తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. ఏజ్లో వచ్చినా కానీ, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తే కూడా వీటి వల్ల రిజల్ట్ ఉంటుంది. పింపుల్స్ లావుగా అవ్వవు, కానీ మీకు 1 నెలలో 2 నెలల్లో ఎక్స్పెక్ట్ చేయకండి మా, కొంచెం టైం పడుతుంది. ఏవి కూడా కెమికల్స్ లాగా జస్ట్ అట్లా పెట్టంగానే అట్లా వెళ్ళిపోవు ఇవి, కొంచెం టైం పడుతుంది. మీరు వెయిట్ చేశారు అంటే చక్కగా పింపుల్స్ని తగ్గించుకోవచ్చు. మీరు మంచి డైట్ వాడారు అంటే ఒక 4-5 నెలల్లో మీకు మళ్ళీ ఎక్కువ పింపుల్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు, మీకు ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకపోతే. అంటే అబ్బాయిలకు కూడా మేము డైట్ చెప్తాము, ప్రోడక్ట్స్ ఇస్తాము. నేను అమ్మాయిల విషయమే మాట్లాడుతున్నాను. కన్సల్టేషన్ వరకు అబ్బాయిలకు కూడా ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఏదన్నా డౌట్ ఉన్నా, నేను హైదరాబాద్లో ఉంటాను ఇంకొక 15-20 డేస్, మీరు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవచ్చు. ఓకే, బాయ్ మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.